అందరికీ హలో. గ్యాడ్జెట్లను ఉపయోగించడంలో ప్రాక్టీస్ పార్ట్ 1 ఈ వీడియోకి స్వాగతం. హై ఫ్రీక్వెన్సీ ఉపకరణాలు, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ మరియు స్కాల్ప్ స్టీమర్ అనేవి సాధారణ జుట్టు సమస్యలైన చుండ్రు, జుట్టు రాలడం లేదా జుట్టు పల్చబడటం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం మరియు స్కాల్ప్ మీద సెల్ టర్నోవర్ మరియు మొటిమల నుండి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని గ్యాడ్జెట్లు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్యాడ్జెట్ రకాలు, ఉపయోగం మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1891లో నికోలా టెస్లా మొట్టమొదటి హై ఫ్రీక్వెన్సీ ఉపకరణం వైలెట్ రేను అభివృద్ధి చేశారు. ఇది గాయాలను నయం చేయగల సామర్థ్యం కారణంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. టెస్లా కరెంటుని సాధారణంగా వైలెట్ రే అని పిలుస్తారు. ఇది ఎస్థెటిషియన్స్ కు గొప్ప ఆసక్తిని కలిగించే ఆసిలేషన్ యొక్క అధిక హై ఫ్రీక్వెన్సీ ద్వారా వర్గీకరించబడుతుంది. 1917లలో యూరోపియన్ సెలూన్లు దాని వైద్య ప్రయోజనాలను కనుగొన్నాయి మరియు ఒక దశాబ్దంలో ఈ సాంకేతికత ఉత్తర అమెరికాలో చర్మ నిపుణులచే విస్తృతంగా ఉపయోగించబడింది. సౌందర్య నిపుణులు అనేక చర్మ పరిస్థితులకు, మొటిమల నుండి ముడతలు మరియు జుట్టు రాలడం మరియు చుండ్రు వరకు చికిత్సలు అందించడానికి దీన్ని ఉపయోగించారు. పర్యవసానంగా ఇది పేషెంట్స్ మరియు నిపుణుల మధ్య చాలా ప్రజాదరణ పొందింది. దీని ప్రాథమిక చర్య థర్మల్ వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దాని వేగవంతమైన ఆసిలేషన్ కారణంగా ఇది కండరాల సంకోచాలకు కారణం కాదు. దీని ప్రభావాలు అది ఎలా అన్వయించబడిందనే దానిపై ఆధారపడి ఉత్తేజపరిచే లేదా ఓదార్పునిస్తుంది మరియు ఇది సాధారణంగా గాజు మరియు వివిధ ఆకారాల లోహంతో తయారు చేయబడిన ఎలక్ట్రోడ్ల ద్వారా పంపిణీ చేయబడుతుంది. అన్ని చికిత్సలు అవసరమైన బలానికి క్రమంగా పెరిగే ముందు తేలికపాటి కరెంట్తో ప్రారంభించాలి మరియు చికిత్స యొక్క వ్యవధి చికిత్స పొందుతున్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అధిక ఫ్రీక్వెన్సీ కరెంట్ గ్లాస్ ఎలక్ట్రోడ్ల గుండా వెళ్తున్నప్పుడు అవి అతినీల లోహిత కిరణాల నుండి విభిన్నంగా ఉండే వైలెట్ రేగా సూచించబడే ఆర్గన్ వాయువుతో కూడిన వైలెట్ లైట్ తో వెలిగిపోతాయి. అదనంగా గ్లాస్ ఎలక్ట్రోడ్ లో నియాన్ గ్యాస్ ఉన్నప్పుడు అది ఆరెంజ్ రెడ్ లైట్ ని వెలిగిస్తుంది. దీనిని ఇన్ఫ్రారెడ్ అని పిలుస్తారు. ఇది మరింత వేడిని మరియు లోతైన వ్యాప్తిని అందిస్తుంది. రంగులలో వ్యత్యాసం ఉన్నప్పటికీ వైలెట్ మరియు ఆరెంజ్ రెడ్ రేస్ రెండు ఒకే విధమైన ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. మానసికంగా ఆరెంజ్ రెడ్ లైట్ యొక్క వెచ్చదనం క్లయింట్ కు మరింత ఓదార్పునిస్తుంది. ఎలక్ట్రోడ్లు వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి. చాలా తరచుగా ఉపయోగించేవి పుట్టగొడుగు ఆకారపు ఎలక్ట్రోడ్ను తీసుకువస్తాయి. ఎలక్ట్రోడ్ల రకాలు. పరోక్ష ఎలక్ట్రోడ్. పరోక్ష ఎలక్ట్రోడ్ క్లయింట్ చేతిలో పట్టుకోవచ్చు. హ్యాండ్ పీస్ లేదా అటాచ్మెంట్ లేదా ఎలక్ట్రోడ్ హోల్డర్. షూ లేదా నెక్ షేప్డ్ ఎలక్ట్రోడ్. హార్స్ షూ ఆకారపు ఎలక్ట్రోడ్ క్లయింట్ మెడపైకి స్ట్రోక్స్ లో ఉపయోగించబడుతుంది. షాక్ ను నివారించడానికి ఎలక్ట్రోడ్ యొక్క కాండం మీద చూపుడు వేలును ప్రతిసారి లిఫ్టర్ లేదా క్లయింట్ మెడపై ఉంచడం అవసరం. రోలర్ ఎలక్ట్రోడ్. రోలర్ గతంలో ముఖానికి వర్తించే కాస్మెటిక్ ఉత్పత్తిపై ముందుకు వెనకకు రోలింగ్ కదలికలో ఉపయోగించబడుతుంది. పుట్టగొడుగు ఆకారపు ఎలక్ట్రోడ్. పుట్టగొడుగు ఆకారపు ఎలక్ట్రోడ్ ముఖం మరియు మెడపై వృత్తాకార కదలికలో ఉపయోగించబడుతుంది. దువ్వెన లేదా రేక్ ఆకారపు ఎలక్ట్రోడ్. దువ్వెన ఆకారపు ఎలక్ట్రోడ్ నెత్తి మీద మరియు వెంట్రుకలపై స్కాల్ప్ నుండి సూక్ష్మ క్రిములను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చుండ్రు చికిత్స అందించడానికి ఉపయోగిస్తారు. స్పూన్ లేదా నాలుక ఆకారపు ఎలక్ట్రోడ్. స్పార్కర్ లేదా డాట్ పాయింట్ లేదా బెంట్ ఎలక్ట్రోడ్. బార్ లేదా స్ట్రెయిట్ ఎలక్ట్రోడ్. హై ఫ్రీక్వెన్సీ మెషిన్ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ తో పనిచేస్తుంది. ఇవి స్పష్టమైన సన్నని గాజుతో తయారు చేయబడతాయి మరియు ముఖం మరియు శరీరం యొక్క వివిధ ఆకృతులను కవర్ చేయడానికి అనేక విభిన్న ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి. ఎలక్ట్రోడ్లు తొలగించదగినవి మరియు భద్రత మరియు పరిశుభ్రమైన ప్రయోజనాల కారణంగా యంత్రం యొక్క ప్రధాన యూనిట్ అయిన శరీరం నుండి విడిగా ఉంచబడతాయి. ఎలక్ట్రోడ్లు హ్యాండ్ పీస్లు గట్టిగా చొప్పించినప్పుడు
మెషిన్ ద్వారా సున్నితమైన ప్రత్యామ్నాయ విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇది చర్మంతో తాకినప్పుడు గాజు ఎలక్ట్రోడ్ గుండా వెళ్తుంది. ఎలక్ట్రికల్ కరెంట్ ఎలక్ట్రోడ్లోని ఇనర్ట్ గ్యాస్ను మండిస్తుంది. ఇది వేడి చేసే విద్యుత్ కాంతి శక్తిని మరియు ఓజోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో శుద్ధి చేసే వాయువు మరియు మొటిమలను నయం చేయడంలో మరియు చర్మం మరియు స్కాల్ప్ మీద ఉన్న సూక్ష్మ క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఎలక్ట్రోడ్ వెలుపల గాలితో కలిపినప్పుడు కరెంట్ చర్మాన్ని ఆక్సిజన్ అణువులతో నింపుతుంది మరియు ఈ ప్రక్రియలో తేలికపాటి జలధరింపు అనుభూతిని అనుభవిస్తుంది. వేళ్లు అరచేతితో మసాజ్ చేసి వెడల్పాటి పంటి దువ్వెనతో జుట్టును దువ్విన తర్వాత 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. హై ఫ్రీక్వెన్సీ చికిత్సను వర్తింపజేయండి, ముఖ్యంగా జుట్టు మూలల్లో. దయచేసి అవసరమైన డిగ్రీ మరియు డైమింగ్ కోసం మీ సీనియర్ లేదా నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోండి. జుట్టు రూట్ యొక్క లోతు, జుట్టు రకం మరియు ఆకృతి, స్కాల్ప్ కండిషనింగ్ మొదలైన వాటి ప్రకారం సమయం మరియు రేట్లు ఇవ్వబడతాయి. హెడ్ స్టీమర్తో జుట్టు మూలాలకు వేడి ఆవిరిని ఇవ్వండి. వెంట్రుకలు వెంటనే చల్లబడకుండా ఉండాలంటే తల చుట్టూ పొడి టవల్ను చుట్టండి. 30 నిమిషాల పాటు వదిలివేయండి. షాంపూతో కడగాలి. ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ మరియు జింక్ ఉన్న హెయిర్ ట్రీట్మెంట్ కండిషనర్ ప్యాక్ను తయారు చేయండి. జుట్టు మూలాలకు వర్తించండి. 30 నిమిషాల పాటు వదిలివేయండి. సాధారణ నీటితో శుభ్రం చేయండి. అధిక ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ను 2 రకాల ఇనర్ట్ గ్యాస్తో నింపవచ్చు. ఆర్గాన్ గ్యాస్, ఇది సూక్ష్మ వైలెట్ గ్లోను ఉత్పత్తి చేస్తుంది. నియాన్ గ్యాస్, ఇది ఆరెంజ్ గ్లోను ఉత్పత్తి చేస్తుంది. ఆర్గాన్ గ్యాస్ ఇప్పటికే ఉన్న మొటిమలు మరియు ప్రస్తుత భవిష్యత్ బ్రేక్ అవుట్లకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. ఓజోన్ ఉత్పత్తి విజయవంతంగా లక్ష్యంగా మరియు మొటిమలు ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెరుగుదలను అణిచివేస్తుంది లేదా నెమ్మదిస్తుంది. ఇది మొటిమల యొక్క అత్యంత తీవ్రమైన కేసులకు చికిత్స చేయడానికి లోతుగా చొచ్చుకొనిపోయే సూక్ష్మక్రిమి మరియు ఎండిపోవడం ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. డైరెక్ట్ హై ఫ్రీక్వెన్సీ కూడా సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది మరియు చర్మం యొక్క ఉపరితలంపై జిడ్డుతో పోరాడుతుంది. నియాన్ గ్యాస్ వృద్ధాప్య చర్మానికి చికిత్స చేయడంలో ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇది టోనింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు రక్తనాళాలను ప్రేరేపిస్తుంది, తద్వారా చర్మం రంగుని మెరుగుపరుస్తుంది. ఇది ఆ ప్రాంతానికి వెచ్చదనాన్ని తెస్తుంది మరియు ఇది రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది మరియు సెల్యులార్ టర్నోవర్ను ప్రోత్సహిస్తుంది. ఇది స్కాల్ప్ నుండి జర్మ్స్ మరియు చుండ్రును తొలగిస్తుంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. గ్లాండ్యులర్ కార్యకలాపాలను పెంచుతుంది. టిష్యూస్ లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వీడియోలో మనం ఈ క్రింది విషయాల గురించి తెలుసుకున్నాం. హై ఫ్రీక్వెన్సీ ఉపకరణాలు గతంలో గాయాలను నయం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి. అధిక ఫ్రీక్వెన్సీ గ్యాడ్జెట్లను ఉపయోగించే విధానాలు నాన్ ఇన్వేసివ్. అధిక పౌన ఫ్రీక్వెన్సీ యంత్రాలలో ఉత్పత్తి చేయబడిన సుసంపన్నమైన ఆక్సిజన్ అణువులు చర్మం మరియు స్కాల్ప్ ను నయం చేయడంలో మరియు పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియ చర్మంలోకి ఉత్పత్తిని లోతుగా చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది. ఇది మొటిమలు మరియు చుండ్రుకు కారణమయ్యే జర్మ్స్ పై జర్మిసైడ్ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. తదుపరి వీడియోలో మనం ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్ మరియు స్కాల్ప్ స్టీమర్ల గురించి తెలుసుకుందాం. ఈ మోడల్ని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.